హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను గ్లాస్ స్కిన్ మేకప్ లుక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మీరు గ్లాస్ స్కిన్ అనుకోవచ్చు, లేదా డ్యూ లుక్ అనుకోవచ్చు, లేదా గ్లాసీ లుక్ అనుకోవచ్చు. చాలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తాము, బట్ ప్రాసెస్ అయితే సేమ్ ఇలానే ఉంటుంది. సో ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఈ స్టెప్స్ మీరు ప్రాపర్గా ఫాలో అయ్యారంటే ఈ లుక్ని మీరు ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఈ లుక్ చాలా చాలా బాగా నచ్చింది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టెప్లో నేను వచ్చేసి ఫేస్ వాష్ అనేది ఆల్రెడీ చేసేసుకున్నాను. సో మనం మేకప్ చేసుకునే ముందు మేకప్ అప్లికేషన్ ఎంత ఇంపార్టెంటో స్కిన్ ప్రెప్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో స్కిన్ ప్రెప్ అనేది ప్రాపర్గా మన స్కిన్ టైప్కి సెట్ అయ్యేలాగా మనం స్కిన్ ప్రెప్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో నేను వచ్చేసి బయోక్లూ వాళ్ళది స్పాట్లెస్ సెరమ్ అయితే యూజ్ చేస్తున్నాను. టెక్స్చర్ అనేది మనకి ఇలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ క్విక్గా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. రెగ్యులర్గా యూజ్ చేసిన తర్వాత నాకు లైట్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ సెరమ్ అయితే అప్లై చేసుకుంటాను. మీరు ఏ సెరమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అంటే మీ స్కిన్ కన్సర్న్స్ని బట్టి. మీకు ఒకవేళ ఎక్కువ డ్రైగా ఉంటుంది అంటే మీరు హైలోరానిక్ యాసిడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెరమ్ నాకేంటంటే మంచిగా హైడ్రేట్ కూడా చేస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది నా స్కిన్కి. ఎలాగో మేకప్ వేసుకుంటున్నాను కదా, సో స్కిన్కి అనేది నాకు కొంచెం హైడ్రేషన్ కూడా కావాలి. సో ఇది 2-in-1 ప్రోడక్ట్గా నాకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను ఈ వీడియోలో. చూడండి, ఒక్క సెకండ్లో మనకి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది. బాగా అబ్జర్వ్ చేస్తే నా స్కిన్లో చూడండి ఒక లైట్గా గ్లో అనేది వచ్చింది. అంటే మనం మేకప్ ఎలాంటివి చేస్తున్నామో దానికి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తే మనకి ఆ లుక్ అనేది అచీవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్లో నేను వచ్చేసి మళ్ళీ బయోక్లూ వాళ్ళదే ఫర్ ఎవర్ యంగ్ అండర్ ఐ క్రీమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ ఐ క్రీమ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే నార్మల్గా నేను వచ్చేసి ఇది నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేస్తున్నాను. లైక్ కొంచెం నాకు డార్క్ సర్కిల్స్ లైట్గా తగ్గాయి అండ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఐస్కి చాలా మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది. నాకు మోస్ట్లీ ఐస్ దగ్గర ఉన్న పార్ట్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ లుక్కి నాకు హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గ్లాసీ లుక్ అనుకుంటున్నాం కదా, గ్లాస్ స్కిన్ అంటే మనకి హైడ్రేషన్ అనేది చాలా మంచి లెవెల్లో ఉండాలి. సో అందుకే నేను ఈ ఐ క్రీమ్ని కూడా యూజ్ చేస్తున్నాను. నా అండర్ ఐస్ దగ్గర కూడా డ్రైనెస్ అనేది కనిపించకూడదు అని చెప్పి. ఈ ఐ క్రీమ్ టెక్స్చర్ కూడా చూడండి మనకి చాలా లైట్గా ఉంటుంది అండ్ జెంటల్గా ఉంటుంది అనమాట మన స్కిన్ పైన. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మంచి హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే డార్క్ సర్కిల్స్ కూడా లైట్గా నాకు తగ్గుతున్నాయి అనమాట. సో అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను. సో కొంచెం తీసుకొని ఇలా నేను ఐస్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటాను. మనం మెయిన్గా ఐ మేకప్ లుక్స్ చేసుకునేటప్పుడు ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తే మన ఐస్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటాయి, డ్రైనెస్ కనిపించదు. సో డ్రైనెస్ మనకి ఎక్కువ కనిపించిందంటే అప్పుడు మనకి క్రీజింగ్ స్టార్ట్ అవుతుంది. సో క్రీజింగ్ స్టార్ట్ అయిందంటే మన ఐస్ కింద ఉన్న ఫైన్ లైన్స్ అవన్నీ క్లియర్గా కనిపిస్తాయి. సో అవన్నీ మనకు వద్దు కాబట్టి ఒక అండర్ ఐ క్రీమ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ అండర్ ఐ క్రీమ్ లేకపోతే మాయిశ్చరైజర్ తీసుకొని అప్లై చేసుకున్నా సరిపోతుంది. బట్ అండర్ ఐ క్రీమ్ అప్లై చేసుకుంటే మనకు కొంచెం మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. నెక్స్ట్ స్టెప్లో నేను వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను డాట్ అండ్ కీ నుంచి. ఇది నాది ఆల్మోస్ట్ 3rd బాటిల్ అనమాట. ఇది కూడా అయిపోతుంది. చాలా మంచిగా స్కిన్కి హైడ్రేషన్ అనేది ఇస్తుంది. స్కిన్ ప్రెప్ చాలా మంది స్కిప్ చేస్తారు మేకప్ వేసుకునేటప్పుడు. స్కిన్ ప్రెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మన స్కిన్ ప్రెప్ ఎంత బాగుంటే మన మేకప్ లుక్ కూడా అంత మంచిగా టర్న్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీరు ఒకవేళ ఇది డే టైంలో చేసుకుంటున్నారు ఈ మేకప్ లుక్ అంటే ఎస్పీఎఫ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో నేను వచ్చేసి ఫాక్స్టైల్ వాళ్ళది ఈ గ్లో సెరమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ మనకి తెలుసు కదా ఇది గ్లోయింగ్ మేకప్ లుక్ కాబట్టి మనకి ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ నేను ఈ మధ్య ఈ సన్ స్క్రీనే యూజ్ చేస్తున్నాను. చాలా మంచి హైడ్రేషన్ అనేది ఇస్తుంది అనమాట స్కిన్కి. సో ఇప్పుడు ఈ స్కిన్ చూడండి ఎంత హెల్దీగా ఉందో. చూడడానికి మనకి ఇప్పుడు కొంచెం గ్లాస్ ఫినిష్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. సో నా స్కిన్ ప్రెప్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం మేకప్ స్టెప్స్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ప్రైమర్ అప్లై చేసుకోవాలి. ప్రైమర్ ఎందుకు అప్లై చేసుకుంటామంటే లైక్ ఇది పోర్స్ని ఫిల్ చేస్తుంది అనమాట. మీకు ఒకవేళ హెవీ పోర్స్ ఉంటే, లేదా మీకు పోర్స్ లేదు అంటే అయినా కూడా మీరు ప్రైమర్ అప్లై చేసుకోవాలి. ప్రైమర్ అప్లై చేసుకోవడం వల్ల లైక్ అది మన మేకప్కి మన స్కిన్కి ఒక బ్యారియర్ లాగా ఉంటుందన్నమాట. సో దట్ మన స్కిన్ అనేది మేకప్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా కూడా ఉంటుందన్నమాట. అందుకే ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రైమర్ అప్లై చేసుకొని మనం మేకప్ అప్లై చేసుకుంటే చాలా లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. నేను వచ్చేసి ఈ వీడియోలో రెనీ వల్ల ప్రైమర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోర్ హెడ్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఇది అప్లై చేసిన వెంటనే మీరు చూడొచ్చు లైక్ కొంచెం మ్యాట్ ఫినిష్ అనేది వస్తుంది అనమాట. కొంచెం అమౌంట్ ప్రోడక్ట్ని తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ప్రోడక్ట్ మనం ప్రైమర్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు.
నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి నేను స్ట్రోబ్ క్రీమ్ని అప్లై చేసుకుంటాను. స్ట్రోబ్ క్రీమ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి మేకప్ లుక్స్కి మనకి స్ట్రోబ్ క్రీమ్స్ అనేది చాలా మంచి కీ రోల్ని ప్లే చేస్తాయన్నమాట. సో నేను వచ్చేసి నా దగ్గర కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ప్రోడక్ట్ని యూస్ చేయొచ్చు. బట్ ఈ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ప్రతి దానికి సేమ్ ఫినిషే వస్తుంది అనమాట. ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి ఫేసెస్ కనడా నుంచి ఈ స్ట్రోబ్ క్రీమ్ అనమాట. అండ్ సెకండ్ రికమెండేషన్ వచ్చేసి లాక్మే నుంచి లూమీ క్రీమ్ ఉంది. సో ఇది కూడా బాగుంటుంది, చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. అండ్ థర్డ్ రికమెండేషన్ వచ్చేసి డాటన్కి. నాకైతే ఇది పర్సనల్గా చాలా చాలా నచ్చుతుంది, ఎందుకంటే మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఇందులో అండ్ ఒక న్యాచురల్ గ్లో లోపల నుంచి వచ్చేటట్టు ఉంటుంది అనమాట. వచ్చేసి ఎన్వై బై స్ట్రోక్ క్రీమ్ ఈ పింక్ కలర్దే తీసుకోండి. ఇది గోల్డ్ కలర్లో కూడా ఉంటుంది. ఆ గోల్డ్ కలర్ అప్లై చేసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే లైక్ స్ట్రోక్ క్రీమ్గా ఫేస్ అంతా కొంచెం ఎల్లోగా చేసేసినట్టు అనిపించింది. అందుకే నేను పింక్ది రికమెండ్ చేస్తున్నాను. ఆ ఎల్లో కలర్ది వచ్చేసి మీకు కావాలంటే హైలైటర్గా యూస్ చేసుకోవచ్చు. నేను రికమెండ్ చేసిన ఈ 4 ప్రోడక్ట్స్లో మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. 4 ఏంటంటే మనకి మంచి న్యాచురల్ ఫినిష్ ఇస్తాయి. లైక్ ఏదో చంకీ పార్టికల్స్ మన ఫేస్ పైన అప్లై చేసుకున్నట్టు ఉండదు అనమాట. చాలా న్యాచురల్గా లోపల నుంచి స్కిన్ లోపల నుంచి వచ్చే గ్లో లాగా ఉంటుంది అనమాట. సో మీకు ఏది కావాలంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంది, మీ బడ్జెట్ ఏది బాగుందో చూసుకొని మీకు ఏది నచ్చితే అది తీసుకొని వాడండి. నేను వచ్చేసి ఇందులో డాటన్కి ఇదైతే యూస్ చేద్దామని అనుకుంటున్నాను. స్ట్రోబ్ క్రీమ్ ఏంటంటే నేను కూడా ముందు ఫేస్ మొత్తానికి అప్లై చేసుకునేదాన్ని. అలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే పోర్స్ కూడా ఎన్హాన్స్ అయ్యి చూపించేలాగా ఉండిందనమాట నాకు. సో అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే ఇలా స్ట్రోబ్ క్రీమ్స్ అనేది ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోకుండా మనకి ఎక్కడెక్కడ షైన్ కావాలో అక్కడ అప్లై చేసుకుంటే ఇంకా మనకి న్యాచురల్ లుక్ అనేది వస్తుందంట. సో అందుకే నేను కూడా నాకు ఎక్కడెక్కడ షైన్ కావాలో అక్కడ మాత్రమే జస్ట్ అప్లై చేసుకుంటున్నాను. సో నేను జస్ట్ చీక్ బోన్ పైన ఇక్కడ సైడ్స్లో ఫోర్ హెడ్లో నోస్కి ఇక్కడ అండ్ చిన్కి ఇక్కడ అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫౌండేషన్. ఇలాంటి మేకప్ లుక్స్కి మనం ఎలాంటి ఫౌండేషన్స్ని యూజ్ చేయాలంటే డ్యూయల్ లుక్స్ వచ్చే ఫౌండేషన్స్ని యూజ్ చేయాలి. నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎన్వై బై 3-in-1 ఫౌండేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మమా ఎర్త్ వాళ్ళ గ్లో సెరమ్ ఫౌండేషన్ వైటమిన్ సిది ఈ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా మళ్ళీ మమా ఎర్త్ నుంచే హైడ్రా గ్లో సిసి సెరమ్ అనమాట ఇది. సో ఈ 3 ఆప్షన్స్ నుంచి మీకు ఏది అఫోర్డబుల్ గా అనిపిస్తుంది, మీకు ఏది నచ్చుతుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ ప్రోడక్ట్ ని ఈ వీడియోలో యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇలా మనం హ్యాండ్స్ పైన వేసుకోండి. లైక్ 2 పంప్స్ వేసుకున్నాను. 2 పంప్స్ నాకు ఈజీగా సరిపోతుంది. సో ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను డాట్స్ గా పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి నేను ఫౌండేషన్ బ్రష్ తీసుకుంటున్నాను. ఇది మాస్ కాస్మెటిక్స్ నుంచి. బ్రష్ నేమ్ వచ్చేసి F101. సో ఈ బ్రష్ని తీసుకొని నేను ఫౌండేషన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను ఎందుకు ఫౌండేషన్ బ్రష్నే యూజ్ చేస్తున్నానంటే ఈ ఫౌండేషన్ అనేది మనకు కొంచెం లైట్గా ఉంటుందన్నమాట. లైక్ లైట్ కవరేజ్ ఇస్తుంది. మనం ఇది బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకున్నామంటే కవరేజ్ అనేది ఇంకా తగ్గిపోతుంది. అదే బ్రష్తో మనం బ్లెండ్ చేసుకున్నామంటే మంచి కవరేజ్ వస్తుంది అండ్ మనకు కావాల్సిన ఫినిష్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఇలా అప్లై చేసుకున్న తర్వాత కూడా మీకు బ్రష్ స్ట్రోక్స్ పడుతున్నాయి అంటే ఆ తర్వాత బ్యూటీ బ్లెండర్ తీసుకొని ఒకసారి డాబింగ్ మోషన్లో మొత్తం బ్లెండ్ చేసుకున్నామంటే మనకి మంచి ఫినిష్ అనేది వస్తుంది. సో ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ లుక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. గ్లాస్ స్కిన్ మేకప్ లుక్స్కి ఎప్పుడు వాళ్ళు హెవీ కవరేజ్ ఉన్నవి, ఫుల్ కవరేజ్ ఉన్నవి యూజ్ చేయరు. లైట్ కవరేజ్ లేదా మీడియం కవరేజ్ ఉన్న ఫౌండేషన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సో ఫౌండేషన్ కూడా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు చూడడానికి కొంచెం న్యాచురల్గా లైట్ పడుతుంటే చూడడానికి చాలా న్యాచురల్గా ఉంది కదా. చూడడానికి ఇలా ఉండాలన్నమాట. ఒకవేళ నాలాగా లైట్గా పిగ్మెంటేషన్ ఉంది, లైట్గా డార్క్ స్పాట్స్ ఉన్నాయి, ఫౌండేషన్తో కవర్ అయిపోతుందంటే ఈ స్టెప్తో మీరు స్టాప్ చేసేసుకోవచ్చు. నేను లైట్గా నా అండర్ ఐస్ కింద కొంచెం కవర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అందుకే నేను ఈ మధ్య ఎలే గర్ల్ ప్రో కన్సీలర్ని యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ ట్యూబ్ కూడా అయిపోతుంది, అంతగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది యూజ్ చేసినప్పటి నుంచి నేను వేరే కన్సీలర్ పైనే వెళ్ళలేదంటే నమ్మండి, అంత బాగుంటుంది ఈ కన్సీలర్. సో తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నా షేడ్ వచ్చేసి మీడియం బేజ్ అనమాట. సో కొంచెం నేను ఇక్కడ మాత్రం అప్లై చేసుకుంటాను. ఇది కొంచెం అప్లై చేసుకుంటే చాలు, మంచిగా మనకి కవరేజ్ అనేది వస్తుంది. నేను జస్ట్ ఫింగర్తోనే ట్యాప్ చేసుకుంటాను. ఫింగర్తో మనం బ్లెండ్ చేసుకుంటే చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుంది. అండ్ ఈ కన్సీలర్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది, మంచిగా హైడ్రేట్ చేస్తుంది అనమాట. నేను చెప్పాను కదా నా అండర్ ఐస్ దగ్గర అనేది ఈజీగా డ్రై అవుట్ అయిపోతూ ఉంటుందని చెప్పి. బట్ ఈ కన్సీలర్ అప్లై చేసుకున్నప్పటి నుంచి నాకు అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. అండ్ క్రీజింగ్ కూడా చాలా తగ్గింది.
ఈ మేకప్ లుక్ లో మనం పౌడర్ ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కేర్ఫుల్ గా అప్లై చేసుకోవాలన్నమాట పౌడర్ అనేది. నేను వచ్చేసి పౌడర్ ఫిట్మీ నుంచి, మేబ్లిన్ ఫిట్మీ నుంచి పౌడర్ తీసుకుంటున్నాను ఇన్ ద షేడ్ 25 మీడియం. ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చింటాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఈ పౌడర్ ని తీసుకొని ఇలాంటి ట్రయాంగిల్ స్పంజ్ ని తీసుకున్నాను అనమాట. ఈ ట్రయాంగిల్ స్పంజ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. ఈ స్పంజ్ తో మనం పౌడర్ ని సెట్ చేసుకున్నామంటే సీమ్లెస్ ఫినిష్ వస్తుంది. సో ఈ ట్రయాంగిల్ స్పంజ్ ని తీసుకొని ఇలా పౌడర్ ని కొంచెం తీసుకున్నాను. సో ఇలానే నేను డైరెక్ట్ గా అప్లై చేసుకోవట్లేదు. ఈ పౌడర్ ని ఇలా హ్యాండ్ పైన కొంచెం ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ పౌడర్ ని నేను ఇక్కడ నా అండర్ ఐస్ కింద ఫస్ట్ అప్లై చేసుకుంటాను. క్రీజెస్ లైట్ గా వచ్చింటాయి కదా, సో ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోండి కన్సీలర్ ని. ఇప్పుడు మనం పౌడర్ ని సెట్ చేసుకోవాలి. ఇలా నేను హ్యాండ్ పైన పెట్టి ఆ తర్వాత ఐస్ పైన అప్లై చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మనం ఇలా డైరెక్ట్గా డిప్ చేసుకొని అప్లై చేసుకుంటే పౌడర్ అనేది మనకి ఇక్కడ ఈవెన్గా లేదు స్పంజ్ పైన, ఇలానే సేమ్గా మనకి అప్లై అయిపోతుంది. లైక్ ఒక్క చోట ఒక్కొక్కలాగా పౌడర్ అనేది మనకి ప్లేస్ అవుతుంది అనమాట. అలాంటి ఇష్యూస్ రాకూడదు కాబట్టి మనకి ఇలా కొంచెం సర్క్యులర్ మోషన్లో ఇలా హ్యాండ్ పైన చేసుకొని ఇప్పుడు మనం అప్లై చేసుకున్నామంటే పౌడర్ని అండర్ ఐస్ కింద మంచి ఫినిష్ అనేది వస్తుంది. ఈ మేకప్ లో పౌడర్ ని ప్లేస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఫస్ట్ నేను అండర్ ఐస్ కింద అప్లై చేసుకున్నాను. సెకండ్ ప్లేస్ వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ హెడ్ సెంటర్ లో మాత్రం అప్లై చేసుకుంటాను. స్టెప్ లో వచ్చేసి నేను లైట్ గా ఇక్కడ కూడా కొంచెం పౌడర్ తో సెట్ చేసుకుంటాను. ఇక్కడ వరకే, జస్ట్ ఈ పార్ట్ మాత్రమే. అప్పర్ లిప్ పైన, ఇక్కడ చిన్ పైన, అరౌండ్ మౌత్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ పార్ట్స్ ని మాత్రమే మీరు పౌడర్ తో సెట్ చేసుకోవాలన్నమాట. సో మీరు చూస్తే ఈ పార్ట్ మాత్రం నాకు మ్యాట్ ఫినిష్ ఉంది, ఇక్కడంతా గ్లాసీ ఫినిష్ ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ కూడా పౌడర్ తో సెట్ చేయకుండా అలానే వదిలేస్తే అది ఆయిలీ లుక్ అయిపోతుంది అనమాట. గ్లాసీ లుక్ కి ఆయిలీ లుక్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి నేను బ్రౌస్కి ఏం ఎక్కువ చేసుకోవాలని అనుకోవట్లేదు, ఎందుకంటే న్యాచురల్గా పెడదామని అనుకుంటున్నాను. బట్ బ్రౌస్ని నేను కొంచెం బ్రష్ అవుట్ చేసుకుంటాను. దానికోసం నేను వచ్చేసి మేబ్లిన్ నుంచి టాటూ బ్రౌన్ని తీసుకొని నా బ్రౌస్ పైన జస్ట్ అప్లై చేసుకుంటాను. సో దట్ ఆ బ్రౌస్ అనేది ప్లేస్లో ఉంటాయి, చూడ్డానికి న్యాచురల్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో నేను వచ్చేసి ఒక క్లీన్ స్పూలిని తీసుకొని దీన్ని బ్రష్ అవుట్ చేసుకుంటాను. ఇంకా మనకి న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. ఐ మేకప్ కోసం నేను చాలా సింపుల్గా పెట్టాలని అనుకుంటున్నాను. అందుకే స్విస్ బ్యూటీ నుంచి ఈ ఐ షాడో ప్యాలెట్ని తీసుకొని ఈ కలర్ ఉంది కదా, సో ఈ కలర్ బ్లష్గా అప్లై చేసుకోవాలి యాక్చువల్లీ ఇది, బట్ నేను ఇది ఐ షాడోగా కూడా అప్లై చేసుకుంటాను. సో ఈ కలర్ని తీసుకొని అవుటర్ కార్నర్లో మాత్రం అప్లై చేసుకుంటాను. మీకు కావాలంటే ఫింగర్స్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదా బ్రష్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నాకు ఫింగర్తో అలవాటు ఉంది కాబట్టి దీన్నే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ ఐలిడ్ పైన మొత్తం ఈ కలర్ని స్ప్రెడ్ చేసుకుంటాను అండ్ ఇంకొక ఫింగర్ని తీసుకొని ఇలా నీట్గా బ్లెండ్ చేసుకుంటాను. మీరు బిగినర్ అయితే ఇలా ట్రై చేయకండి, బ్రష్తో ట్రై చేయండి. సో మీకు కావాలంటే ఇక్కడతో ఆపేయచ్చు, బట్ నేను కొంచెం షిమ్మర్స్ యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఇది గ్లాసీ లుక్ కాబట్టి షిమ్మర్స్ ఉంటే మనకి మంచిగా ఉంటుంది. సో నేను ఈ షేడ్ని తీసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత మన ఐస్ అనేది కొంచెం వెట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ షిమ్మర్స్ని నేను తీసుకొని ఫింగర్తో ఇలా డాబ్ చేసుకుంటున్నాను ఐలిడ్ పైన. ఇంకొక ఫింగర్ని తీసుకొని ఎడ్జెస్ని కొంచెం స్మజ్ అవుట్ చేసుకుంటున్నాను, సో దట్ సాఫ్ట్ లుక్ అనేది ఉంటుంది, హార్ష్ లైన్స్ లేకుండా. ఐ మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో నాకు ఎందుకో ఇంకొంచెం యాడ్ చేద్దామని అనిపించింది, అందుకే నేను నైకా నుంచి వచ్చి ఐలైనర్ తీసుకున్నాను. ఇది కొంచెం షేడ్ వచ్చి మనకి డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది, లైట్గా షిమ్మర్స్ కూడా ఉంటాయి. సో ఈ లుక్కి అది కొంచెం బాగుంటుంది అనిపించింది. సో ఒక థిన్ లైనర్ లాగా అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి బ్లష్ అప్లై చేసుకుంటాను. సో బ్లష్ అప్లై చేసుకోవడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లాక్మే నుంచి ఈ బ్లష్ని తీసుకున్నాను, చూడడానికి చాలా బాగుంది. సో అందుకే ఈ అవుట్ఫిట్ కూడా మ్యాచ్ అవుతుంది. సో కొంచెం ఫస్ట్ బ్రష్ పైన తీసుకొని ఎంత పిగ్మెంటెడ్గా ఉందో చూస్తాను.
మనం ఫస్ట్ టైం ఏదైనా బ్లష్ యూస్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేసుకోకండి, ఎందుకంటే మనకి ఆ బ్లష్ ఎంత పిగ్మెంటెడ్గా ఉంటుందో తెలీదు. అందుకే ఫస్ట్ మనం ఇలా హ్యాండ్ పైన స్వాచ్ చేసామంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఓ ఇది ఇంత పిగ్మెంటెడ్గా ఉందా అని చెప్పి. డైరెక్ట్గా అప్లై చేసుకున్నామంటే, ఎక్కువ అప్లై చేసుకున్నామంటే మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది. అందుకే ఫస్ట్ హ్యాండ్ పైన చూసి టెస్ట్ చేసి ఆ తర్వాత ఫేస్ పైన అప్లై చేసుకోండి. ఈ బ్లష్ ఏంటంటే చాలా బాగుంది, కొంచెం డ్యూయీ లుక్ ఇస్తుందనమాట. ఈ లుక్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదు, ఫస్ట్ ఇప్పుడే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది, మంచిగా బ్లెండ్ అవుతోంది, పిగ్మెంటేషన్ కూడా బాగానే ఉంది. నాకైతే ఈ గ్లాసీ లుక్ వల్ల ఇంకా చాలా బాగా నచ్చుతోంది, ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఇలాంటి బ్లషెస్ అనేవి చాలా బాగుంటాయి. బ్లష్ అప్లై చేసుకున్న చోట మాత్రమే ఇంత గ్లాసీగా ఉంది చూడండి. నేను అనుకున్నట్టయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది మేకప్ లుక్. ఫస్ట్ ఏదైనా మన ఫేస్ నుంచి వెళ్ళిపోతుంది మేకప్ వేసుకున్న తర్వాత అంటే అది బ్లషే. సో ఇది మనకు కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఇలా లిక్విడ్ లేదా క్రీమ్ బ్లష్ అప్లై చేసుకున్న తర్వాత పైన మీరు పౌడర్ బ్లష్తో సెట్ చేసుకున్నారంటే ఎక్కువసేపు కూడా ఉంటుంది. సో నేను దీన్ని ఎక్కువసేపు పెట్టాలి అని అనుకుంటున్నాను, అందుకే పౌడర్ బ్లష్తో కూడా సెట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మైగ్లామ్ నుంచి తీసుకుంటున్నాను బ్లష్, కొంచెం ఆరెంజ్ షేడ్. సో దీనిపైన నేను డాబింగ్ మోషన్లో అప్లై చేసుకుంటాను. ఈ బ్లష్ చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది, కొంచెం చూసి అప్లై చేసుకోండి. బ్లష్ కూడా అప్లై చేసుకున్నాను. నేను కొంచెం హైలైటర్ కూడా అప్లై చేసుకుందాం అని అనుకున్నాను, బట్ ఇదే కొంచెం మంచిగా గ్లాసీ లుక్ వస్తుంది. సో హైలైటర్తో అవసరం లేదని అనిపిస్తోంది. ఒకవేళ మీకు ఇలాంటి గ్లాసీ లుక్ రాలేదు బ్లష్ అప్లై చేసుకున్న తర్వాత కూడా అంటే, మీరు కావాలంటే హైలైటర్ స్విస్ బ్యూటీ నుంచి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బ్లష్ అప్లై చేసుకున్న తర్వాత నాకు గ్లాసీ లుక్ ఉంది కాబట్టి నేను ఈ పార్ట్ని స్కిప్ చేస్తున్నాను. లిప్స్టిక్ అప్లై చేసుకునే ముందు నేను సెట్టింగ్ స్ప్రేతో ఒకసారి స్ప్రే చేసుకుంటాను. ఇది వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి తీసుకున్నాను, ప్రెప్ అండ్ మిక్స్ అనమాట. లిప్స్టిక్ వచ్చేసి నేను మేబ్లిన్ నుంచి వైన్ లింక్ అయితే యూజ్ చేస్తున్నాను, ఇన్ ద షేడ్ 130 ఎక్స్ట్రా. సో ఈ లిప్ షేడ్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఒకసారి యూజ్ చేసే ముందు మనం ఇది బాగా షేక్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట. ఈ లిప్స్టిక్ ఏంటంటే మనం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఒక్కసారి డ్రై అయిందంటే కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్, అండ్ ఇలానే మనకి గ్లాసీ ఫినిష్ అనేది ఉంటుంది. ఇలా నార్మల్గా లిప్ గ్లాసెస్ అప్లై చేసుకుంటే మనకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది, బట్ ఈ లిప్స్టిక్లో అసలు ట్రాన్స్ఫర్ అవ్వదు. నాకైతే ఈ లిప్స్టిక్ చాలా బాగా నచ్చింది, అండ్ ఈ షేడ్ కూడా ఈ అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుంది. ఇలాంటి మేకప్ లుక్స్ వచ్చేసి రిసెప్షన్స్లో కానీ నైట్ పార్టీస్ కానీ అద్దరిపోతుంది. ఎలాగో వెడ్డింగ్ సీజన్ కూడా దగ్గరలో ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఈ లుక్ ని ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్స్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మేకప్ లుక్స్ వేసుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.